వందనాలు. వినబడుతుందండి? వినబడుతుందా? క్లారిటీ వస్తే వచ్చిందని చెప్పండి, లేకపోతే మళ్ళీ చెప్పండి. హలో, ఇప్పుడు క్లారిటీ ఉంది. ఇందాకంటే కొంచెం స్లోలో ఉంది, ఇప్పుడు బాగా వస్తుంది. నేను నెమ్మదిగానే మాట్లాడతాను, మరి గట్టిగా కాదు కానీ. రైట్. దేవుని యొక్క వాక్య భాగం నుంచి మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం నుంచి 40వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆహాబు యొక్క యుద్ధ తంత్రం మనకు కనబడతా ఉంది. యుద్ధమునకు పోయే విధానం కనబడుతుంది. ముందు భాగంలో చాలా విషయాలు దేవుని సేవకులు ఆదినారాయణ గారు తెలియజేశారు. ఆహాబు దుర్మార్గుడైన రాజు, ఏలియా అత్యంత పరిశుద్ధుడైన ప్రవక్త. వీరిద్దరి కాలంలో జరిగిన సంగతులు మనం ఇంతవరకు చాలా విషయాలు ధ్యానం చేశాం. అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ దుర్మార్గుడైన రాజు కొరకు ఇవ్వబడినంత వివరాలు మరి ఏ రాజు గురించి కూడా అంతగా చెప్పబడలేదు. ఎందుకంటే ఈ రాజు కాలంలో అసలు రాజు పరిపాలించాడా అంటే కాదు, అతని భార్య పరిపాలించింది. రాజు కేవలము రబ్బర్ స్టాంప్ లాంటి వాడు. తన భార్య అయినటువంటి యెజబెలే రాజ్యాన్ని పరిపాలించింది. ఏ నిర్ణయం చేయాలన్నా యెజబెలే చెయ్యాలి. కాలక్రమంలో ఆమె చేస్తున్న క్రియలలో ఎక్కువ దైవ విరోధమైనవి ఉన్నాయి. యెజబెలును చేసుకున్న కారణం చేత అతనికి వచ్చినటువంటి గొప్ప పేరు ఏమిటంటే 21:25 చెప్తాడు కదా, ఏమన్నాడు? తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడెవడు లేడు. ఇది అతనికి తన లైఫ్ లో వచ్చినటువంటి గొప్ప పేరు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం నేరుగా వాక్యంలోకి వెళ్తే 29 నుంచి 33 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో ఆహాబు యొక్క యుద్ధ తంత్రాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు రాజును యూదా రాజు యెహోషాపాతును రామోత్గిలాదు మీదకి పోచుండగా, ఇశ్రాయేలు రాజు నేను చదువుతాను. ఇశ్రాయేలు రాజు, నేను మారు వేషము వేసుకుని యుద్ధములో ప్రవేశించదు, నీవైతే నీ వస్త్రము ధరించుకొని ప్రవేశించమని యెహోషాపాతుతో చెప్పి మారు వేషం వేసుకొని యుద్ధమును ప్రవేశించాడు. ప్రియులరా, కపటముగా ప్రవర్తించడం, ఒక రకమైనటువంటి మోసపూరితమైన మనస్సు అహాబుకుంది. ఎందుకు మారు వేషం వేసుకోవాల్సి వచ్చింది అహాబు మారు వేషం వేసుకోవలసినటువంటి అగత్యం ఏం పట్టింది? ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు సిరియా రాజు తన సైనికులకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ కింద భాగంలో సిరియా రాజు ఏమన్నాడంటే, మీరు ఎవరిని తరమవద్దు, అహాబు ఒక్కనే తరమండి. అదేమిటి అంటే, ఇప్పుడు సిరియా రాజు టార్గెట్ ఎవరు అంటే అహాబు. కేవలం అహాబును ఒక్కడనే తరమాలి, ఇంకెవరిని ఏం చేయొద్దు అంటాడు. యుద్ధానికి వెళ్ళింది శత్రువులందరినీ తుదముట్టించడానికి కదా, శత్రుశేషం లేకుండా చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు సిరియా రాజుకి శత్రువు ఎవరు అంటే అందరూ కాదు, అహాబు ఒక్కడే శత్రు. గమనించండి. మీకు కూడా మామూలుగా ఆత్మీయ పాఠం జ్ఞాపకం చేస్తాను. కొన్నిసార్లు మనము ఇతరులను శత్రువులుగా భావించే విషయంలో మన సహోదరులందరినీ శత్రువులుగా భావిస్తూ మనకున్న కోపాన్ని బట్టి
మనకున్నటువంటి శారీరక ధర్మాన్ని బట్టి, మన మనసులో ఏర్పడినటువంటి పరిస్థితులను బట్టి అందరినీ చెడ్డవారిగా చూస్తాం. ఎవరైనా స్త్రీ మోసం చేస్తే అంటే స్త్రీలందరూ చెడ్డవారిగా చూస్తాం. ఎవడైనా స్నేహితుడు మోసం చేస్తే స్నేహితుడు ఇంకెవడో కూడా భూమి మీదకి మంచోడు లేడు, ఎవరిని నమ్మడానికి వీలు లేదు. దావీదు కూడా ఒకానొక సందర్భంలో భూమి మీద ఉన్న మనుషులందరూ చెడ్డవారే అని అనుకున్నాను నేను అంటాడు. ఆ కాలక్రమంలోనే మాట అంటాడు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నేను అలాగ అనుకున్నాను అంటాడు. నాకున్న శ్రమను బట్టి మనుషులందరూ చెడ్డవారిని అనుకున్నాను అంటాడు. ఎవరిని నమ్మకూడదు అనుకున్నాను అంటాడు. అసలు మనకు శత్రువు ఎవరు? ఇప్పుడు సిరియా రాజుకి శత్రువు ఎవరు? మీరెవరిని తరమొద్దు, అహాబును మాత్రమే తరవండి, అహాబును మాత్రమే పట్టుకోండి. అంటే ఒక రాజుకి, యుద్ధానికి వెళ్తున్న రాజుకి, యుద్ధ భూమిలో అడుగుపెట్టిన రాజుకి ఒక వ్యక్తి టార్గెట్ ఏమిటి? మరి ఎదురుగా వచ్చేటటువంటి శత్రు సైన్యం అంతా మరి వీళ్ళు మామూలుగా ఊరుకుంటే వాళ్ళు వీళ్ళని బ్రతకనిస్తారా? అంటే వీళ్ళ టార్గెట్ అంతా కూడా యుద్ధంలో ఒక్క వ్యక్తి మీదే కాన్సన్ట్రేషన్ చేశారు, ఏకాగ్రత నిలిపారు. ఎవరు ఆయన అంటే అహాబ్. మీకు విషయాన్ని మీరు కొంచెం ఆగి ఆలోచించాలి. ప్రస్తుత సమాజంలో పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. ఎక్కడ అనుకూలత లేదు. ఒక్క మాటైనా నోరు జారేమా, అసలు భావ ప్రకటనకు అవకాశమే లేదన్నట్టుగా దాన్ని చాలా యాగి చేస్తున్నారు. ఇలాంటి కాలంలో అసలు మన శత్రువు ఎవరు? మన మీదకి దాడి చేసే మనుషులా? కాదు కదా. మన శత్రువు ఎవరంటే సైతాను అని ఖచ్చితంగా రాయబడి. మీ శత్రువు అయిన సైతాను లేక శత్రువు అయిన సాతాను, మీ శత్రువు అయిన అపవాది ఎలా వస్తాడట? వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. వెలుగుదూత వేషం వేసుకొని ఎవరిని మెరుగుందినా అని వాడు గర్జించే సింహం వలె. అడెవడట? మన శత్రువు. ఎవరిని టార్గెట్ చేయాలి? మనం అసలు టార్గెట్ చేసి మనం ప్రార్థన చేయవలసి వస్తే మనం శరీరంతో పోరాడం కదా. ఈ రోజుల్లో అయితే శరీరంతో పోరాడే యుద్ధ భూమి మనకు లేదు. ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ వార్ఫేర్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. మనం ఏ గ్రంథాన్ని ధ్యానం చేసినా, పాత నిబంధనలు ఏ గ్రంథాన్ని ధ్యానం చేసినా, ఏ వచ్చిన ధ్యానం చేసినా, కృత నిబంధనలు దానికి సంబంధించినటువంటి ఆత్మీయమైన పాఠాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము చూడండి, 12వ వచనం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు. గారు పోరాడినది శరీరులతో కాదు. ఓకే, చదువు. గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చాలు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి ముందుకు వెళ్దాం. మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో. ఓకే, దురాత్మల సమూహాన్ని పక్కన పెడితే వాటి శరీరాలు లేవు, కానీ పైన 3 బ్యాచ్లకి శరీరాలు ఉన్నాయి కదా. ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, లోకనాథులు ఉన్నారు. ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులు అంటే అంధకారంతో చీకటి శక్తులతో మిళితమైపోయినటువంటి. ఇందులో మరి శరీరులతో కాదు. అంటే శరీరానుసారంగా పోరాటం చేసి ఎదురుగా మనిషి కనిపించే మనిషితో కాదు మనకు పోరాటం. ఆ మనిషిని ఏలుబడి చేస్తున్నటువంటి ప్రధానత్వమును కోరుచున్న అధికార దర్పముతో, అధికారులతో, అధికారాన్ని దుర్వినియోగం చేసే వారితో, ఆ అధికారంతో మనం పోరాటం చేస్తాం. ఎవరైనా మనం న్యాయం అడగాల్సి వస్తే అతనికి ఉన్న అధికారాన్ని బట్టి మనం న్యాయం అడుగుతూ నిలదీస్తాం, ధర్నా చేస్తాం. రోడ్డు మీదకి వచ్చి న్యాయాన్ని అడుగుతున్నాము అంటే అదేదో నేరం కాదు.
అడగాలి. ఎందుకంటే అధికారులతో ఆ అధికారం పొందినటువంటి అధికారముతో మనం పోరాటం చేస్తున్నాం. కానీ ఆ అధికారం చేసి సీట్లో కూర్చున్న మనిషితో మనం పోరాటం చేయలేదు. వాడు ఒకవేళ రిటైర్ అయిపోయి బయటకు వచ్చి రోడ్డు మీద తిరిగితే రేపొద్దున మొన్న నువ్వు నాకు అలా చేసావు ఆఫీస్కి వచ్చినప్పుడు, కాబట్టి నేను ఇప్పుడు వదలనరా అనడానికి లేదు. సో వాళ్ళు శరీరులే, మనుషులే, కానీ వారికి ఉన్నటువంటి అధికారమును బట్టి వారు చేస్తున్న క్రియలలో అన్యాయాన్ని అడుగుతున్నాం. అడగడానికి కూడా మనకి ఇప్పుడు ఈ వార్ఫేర్, మనకి ఆర్మర్ ఆఫ్ ది గాడ్, దేవుని సర్వాంగ కవచం అవసరమైంది అంటున్నాడు. వీళ్ళు మనుషులే కదా, వీరు శరీరులేగా, ఈ 3 బ్యాచీలు శరీరులే కదా. మనం పోరాడిన శరీరంతో కాదంటే వ్యక్తిగతంగా మనుషుల మీద మనం పగబెట్టుకోకూడదు, వ్యక్తిగతంగా మనుషుల మీద కక్ష పెట్టుకోకూడదు. ఒకవేళ మనము సమాజంలో జీవించడానికి ఆటంకంగా వారి అధికారాలు, వారికి ఉన్నటువంటి గర్వం, అహంకారము, వాటితో మనం పోరాటం చేస్తాం. ఈ డివియేషన్ మనకు అర్థం కాకపోతే మనుషులందరూ చెడ్డవారిగా, మనుషులందరూ శత్రువులుగా కనబడతారు మనకి. ఒక మనిషిని 2 రకాలుగా చూడాలి కదా. దేవుడు మనల్ని కూడా 2 రకాలుగా చూస్తున్నాడు. ఒకటి మనలో ఉన్న పాపం, 2 మనం. నాలో ఉన్న పాపాన్ని ఆయన విడివిడిగా చూస్తున్నాడు. పాపిని క్షమిస్తాడు, పాపమునకు శిక్ష విధిస్తాడు. అంటే నన్ను ఏలుబడి చేస్తున్న పాపమునకు శిక్ష విధించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ ఆ పాపము చేత పట్టబడి ఉన్న నన్ను రక్షించడానికి తనను తాను అర్పించుకున్నాడు. ఈ డివియేషన్ మనకు కూడా అర్థం కావట్లేదు రోజున. పాపిని క్షమిస్తాడు, పాపమునకు శిక్ష విధిస్తాడు. ఒకవేళ పాపంతో మిళితమైపోయి నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా అట్లాగే ఉండిపోతే నీ పాపం నేను పట్టుకుంటుంది అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే దాన్ని చంపాల్సి వచ్చినప్పుడు నిన్ను కూడా చంపాల్సి వస్తుంది. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టండి. పాపాన్ని విడిచిపెడితే ఆ పాపము కొరకు, ఆ పాపమునకు శిక్ష విధించడం కొరకు, తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. పాపులను రక్షించి పాపమునకు శిక్ష విధించు. పాపం అనేది ప్రేరేపితమైనటువంటి పదార్థం. ఆ పాపమును ప్రేరేపించే పదార్థం వెనక దాగి ఉన్న అపవాదికి శిక్ష విధించాలి. ఈ లోకములో విగ్రహం వట్టిది. విగ్రహాన్ని పూజించే వాడికి తెలియదు ఆ విగ్రహం వెనకాల ఒక దురాత్మ అతని చేత పూజలు అందుకుంటున్నాడు. కాబట్టి బైబిల్ చెప్తుంది, లోకములో విగ్రహం వట్టిది, విగ్రహంలో ఏమీ లేదు. ఈ లోకంలో ఏ విగ్రహమైనను అందులో ఏమి లేదు, ఏదో ఉన్నదనుకొని చేస్తున్న వారికి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆ విగ్రహాన్ని ఆధారం చేసుకొని ఒక దురాత్మ ఏలుబడి చేస్తున్నాడు అంటారు. సో వాళ్ళు అట్లా అంటే ఒప్పుకోరుగా, దురాత్మ అంటే ఒప్పుకోరు. దానికి వేరే పేర్లు ఉంటాయి. కానీ ఇప్పుడు మనం మనుషుల్లో ఇవ్వబడిన పేర్లు కాదు, మనుషులలో ఇవ్వబడిన పేర్లు మానవ పేర్లు అవన్నీ. సో ఈ మాట వారికి అంగీకారం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంగీకరించిన వాడు విగ్రహారాధన విడిచిపెడుతున్నాడు, అంగీకారం లేని వాడు దాన్ని వ్యతిరేకించి విగ్రహారాధన చేసుకుంటున్నాడు. విగ్రహం వేరు, విగ్రహం వెనక ఆరాధన పొందేటటువంటి శక్తి వేరు. మనం పోరాటం చేసేది విగ్రహంతో కాదు, ఆ విగ్రహానికి దండాలు పెట్టేవారితో కాదు, ఆ విగ్రహం వెనకాల ఆరాధన పొందుకుంటున్నటువంటి ఆ దీప నైవేద్యాలు అందుకుంటున్నటువంటి దురాత్మతో మనం పోరాటం చేస్తాం. అంటే మన శత్రువు టోటల్ గా ఎవరు? గుడులకి గోపురాలకి వెళ్ళి చక్కగా ఆరాధన చేసుకోనో లేకపోతే పూజా పునస్కారాలు చేసుకుని మనుషులు కాదు, వాళ్ళని అట్లాగా ప్రేరేపిస్తూ ఆరాధన పొందుతూ పూజలు అందుకుంటున్నటువంటి దురాత్మ శక్తుల మీద మన పోరాటం. సిరియా రాజు అహాబును ఒక్కడనే తరమాలి, ఇంకెవరిని ముట్టుకోవద్దు. అంటే ఉన్న వాళ్ళందరూ ఆయన స్నేహితుల. ఆయన టార్గెట్ ఎవరంటే అహాబు. కారణం 21:19 ఉంది. దాని కారణం 21:19 ఉంది. ఒక ప్రవచనం నెరవేరవలసి ఉంది. ఇప్పుడు ఒక ప్రవచనం నెరవేరాలంటే తన పనిని నెరవేర్చుకోవడానికి, దేవుడు తను ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి అందరి హృదయాలను ఆయన ప్రేరేపించగలడు, ప్రతి కార్యాన్ని ఆయన నిర్ణయించగలడు. ఈ రోజున మన జీవితంలో ఒక కార్యం జరుగుతుందంటే ఆ కార్యం జరగడానికి మన చుట్టూ ఉన్న సమాజాన్ని, అన్యజనులతో సహా ఆయన వాడుకొని మనకు మేలు చేయగలడు. ఆయన మన కార్యాన్ని
సిద్ధింప చేయగలడు. మనకి ఏదైనా ఒక మేలు జరుగుతుందంటే అందరూ క్రైస్తవులే చెయ్యరు. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో క్రీస్తుని ఎరుగని వారు కూడా, క్రీస్తు అంటే గిట్టని వారు కూడా మనకు మేలు చేసే క్రమంలో ఉంటారు. కొన్నిసార్లు కొన్నిసార్లు మేలు చేయడానికి క్రమంలోనికి వచ్చిన వారిని ఎవరు ప్రేరేపిస్తారు? అపవాదైతే మేలు చేయడానికి రాడు. వాడికి మేలు చేయడం రాదు, కీడు చెయ్యలేడు, మేలు చేయటం వాడి వలన కాదని ఇర్మియా అంటాడు. కీడు చెయ్యలేడు, మేలు చేయడం వాడి వల్ల కాదు. ఏమండి? ఎవరు మ్యూట్ ఆన్ చేసుకున్నది చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆహాబు యుద్ధ తంత్రం చూసారా? వాడికి తెలుసు వాడంత దొంగ, వాడు దుర్మార్గుడు. ఇంకా ఎన్ని మాటలైనా చెప్పొచ్చు ఆహాబు గురించి. మనకు దానివల్ల మనకు వచ్చేటట్టు నష్టం ఏం లేదు. ఎందుకంటే తనను తాను అమ్మేసుకున్నాడు. తన భార్య మాటలు విని దేవునికి విరోధముగా ఎంత పాపం చేయడానికైనా తనను తాను అమ్మేసుకున్నాడండి. అంటే ఒక పశువు లెక్క, ఒక పశువు లెక్క అనమాట. ఒక పశువుని సంతలో కొనుక్కొని తీసుకొచ్చి ఆ కొట్టు కొయ్యకి ఒక గుంజకు కట్టేస్తే అక్కడ అలా పడి ఉంటది అంతే. మేతేస్తే తింటది, నీళ్లు పెడితే తాగుతుంది, దున్నుతుంది, తీసుకొచ్చి కట్టేస్తే ఉంటది, కడుపు కాల్చేస్తే అలాగా బేర పెడితే అరుస్తూ ఉంటది తప్ప ఏం చేయలేదు. ఆ లెక్క అనమాట ఆహాబుది. ఈ రోజున తమను తాము అమ్ముకుంటున్న వారు చాలా మంది. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, సత్యమును అమ్మివేయక దాన్ని కొనుక్కొని దాచిపెట్టుకోండి. ఏమండి? ఇస్కరియోతు యోధ సత్యమును అమ్మేసుకున్నాడు, తన జీవనాధారమైన ప్రభువును అమ్మేసుకున్నాడు. అమ్ముకున్నవాడు ఏమయ్యాడు? తనను తాను నాశనం చేసుకున్నాడు. ఆహాబు అంతటికంటే పెద్ద గొప్పవాడు ఏం కాదుగా. ఆహాబు కూడా అంతే. ఆహాబు శరీరానుసారంగా తన భార్య మాటలు విని తనను తాను అమ్ముకున్నాడు. యోధ ఇస్కరియోతు ఆత్మానుసారంగా తన జీవితాన్ని పణంగా పెట్టేశాడు. సత్యాన్ని నమ్ముకొని తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు, తన లైఫ్ ని తీసేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున సత్యమును అంగీకరింపక, దేవుని వైపు చూడక, శరీరానుసారంగా మాత్రమే బ్రతికేవాడికి లోకంలో వాడి గురించి మనం చెప్పే పాఠాలే ఉంటాయి. కొరింథీయులు రాసిన పత్రికలో ఒక హెచ్చరిక మాట ఉంటుంది ఈ సందర్భంగా. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, మొదటి పత్రిక 15వ అధ్యాయము, స్తోత్రం, 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకి మనము క్రీస్తునందు నిరీక్షించే వారమై ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అదండి, ఇది ఒక్కసారి మనం అర్థం చేసుకో. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. ఇది అందమైన తిట్టనాలా? కాదు, ఇది కొంచెం హర్షఫుల్ గా ఉంది కదా, కొంచెం కఠినంగానే ఉంది. మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు మనం నిరీక్షణ గలవారమైన ఎడల, ఉద్యోగం కొరకు, పెళ్లిళ్ళ కొరకు, పిల్లల కొరకు, శరీర అవసరాల కొరకు, జీవన ప్రమాణము కొరకు మనం బ్రతికే ఈ బ్రతుకు నిమిత్తమే నిరీక్షణ. మంచి చదువు చదివాం, ఉద్యోగం కోసం నిరీక్షణ, వయసు వచ్చింది పెళ్లి కోసం నిరీక్షణ, పెళ్లి అయింది పిల్లల కోసం నిరీక్షణ. ఇవన్నీ పొందుకుంటూ ఒక సంసార ధర్మాన్ని, ఒక సామాజిక ధర్మాన్ని జరిగిస్తూ గృహ వ్యవస్థను పాలించుకుంటూ సమాజంలో ఒక మంచి పేరు సంపాదించుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా నేను మంచివాడిని, బుద్ధిమంతుడిని అని జీవించడానికి ఇష్టపడుతూ ఈ లోకపరమైన ఆలోచనలు మాత్రమే కలిగి ఉండి నీవు బుద్ధిమంతుడు అయినప్పటికీ నువ్వు దౌర్భాగ్యుడవు అంటుంది యోబు గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. నరులు దేవునికి ప్రయోజనకారులుగా
ప్రయోజనకారులగుదురా కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజకారులై ఉన్నారు. ఆ మాట మీరు అర్థం చేసుకున్నారు. దేవునికి ప్రయోజనకారులగుదురా కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులైనారు. ఎవరికి ఉపయోగపడ్డ వీడు? నువ్వు బుద్ధిమంతుడే కావచ్చు, ఎవరి జోలికి వెళ్ళకపోవచ్చు, మనుషుల్లో మంచి పేరు ఉండవచ్చు, బుద్ధిమంతుడు అని నీకు దుప్పట్లు కప్పొచ్చు, చప్పట్లు కొట్టొచ్చు, నీ పేరు మారుమ్రోగవచ్చు నీ వీధిలో, నీ పేటలో, నీ కాలనీలో. ఎవరికి ప్రయోజనం? దేవునికి ఏమి ప్రయోజనం? అంటే నీ నిరీక్షణ అంతా కూడా ఏంటంటే నా బ్రతుకంతా ఇలాగ నెమ్మదిగా సాగిపోతే చాలు, చచ్చాక ఏమవుతామో, ఈ కన్ను మూసుకుపోతే ఏం జరుగుతుందో. ఏమండి, పనికిమాలిన వైరాగ్యం. అదే అంటున్నాడు ఇక్కడ. ఈ పనికిమాలిన వైరాగ్యం ఇది ఎవరికి ప్రయోజనం? ఇక్కడ నీవు బ్రతకడానికి, సౌఖ్యంగా బ్రతకడానికి ఈ బుద్ధిమత్తం నీకు ప్రయోజనమే. అది దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుందా? దేవునికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే నో యూజ్. దేవునికి ఏమీ యూజ్ లేదు. ఈ లోక జీవితం మాత్రమే ఉందనుకుని ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షణ గలవారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యము. ఈ రోజున దేవునికి విరోధముగా జీవించే మనుషులందరి హృదయాలలో ఏలుబడి చేస్తున్నటువంటి ఒక తంత్రం, ఒక కుతంత్రం, సైతాను యొక్క ఒక భయంకరమైనటువంటి అగ్నిబాణం అనాలి దీన్ని కదండి. ఈ మనకు తెలియదు వాడేసే అగ్నిబాణాలు ఎలా ఉంటాయి. అందుకే అపవాది తంత్రములను ఎరిగి ఉన్నట్లు మీరు సర్వాంగ కవచం ధరించుకోవాలి. ముందే తెలుసుకోవాలా. యుద్ధ తంత్రాలు తెలియకుండా యుద్ధంలోకి వెళ్ళి ఫైటింగ్ చేస్తాం. ముందు తెలుసుకోవాలి, తర్వాత యుద్ధం చేయాలి. మనం అట్లా కాదు, ముందు తొడిగేసుకుని యుద్ధ భూమిలోకి అడిగేసి అక్కడే ట్రైనింగ్ తీసుకుంటాం. ఈ లోపు మన తలకాయ మొలకాయ మొత్తం తీసేస్తారు, తల మొల రెండు తీసేసి ఒట్టి బాడీనే అక్కడ అలాగే నిలబెడతాడు అంతే. ఎందరో పడిపోయిన జీవితంలోనే తాము నిలబడ్డాం అనుకుంటూ తమను తాము ఇంప్రెస్ చేసేసుకుంటూ తృప్తి పడిపోతూ ముందుకు కొనసాగిపోతున్నారు. వాడు నడవటం లేదు. ఏమండి, కిందని కూర్చొని దేకుతున్నారు. క్షమించండి మాట అన్నందుకు. పడిపోయిన జీవితంలో అలా మేము నడుస్తున్నాం, మేము బలంగా ఉన్నాం, మేము ఆరోగ్యంగా ఉన్నాం, మేము చాలా మంచి పేరు సంపాదించుకున్నాం, గొప్ప పేరు సంపాదించుకున్నాం, అందరూ మాకు చప్పట్లు కొడుతున్నారు. అది ఏమి దేవునికి పెద్ద గొప్ప. ఇంకా తమను తానే పొగుడుకున్నవాడు, తనను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. దేవుడి చేత మెచ్చుకోదగిన వాడే యోగ్యుడు. దేవుడు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. తనను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. గమనించండి పిల్లలు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు, కానీ తనను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. ఓ బుద్ధిమంతుడు అయితే అవ్వచ్చు. ఇక్కడ ఆహాబు జీవితం నుంచి మనం ఈ చిన్న పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఆహాబు ఒక యుద్ధ తంత్రాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆహాబుకి అర్థమైపోయింది, అతనికి స్పైలు ఉంటారు కదా, అర్థమైపోయింది, బాబు యుద్ధానికి వెళ్తున్నావు కానీ టార్గెట్ అంతా నీ మీదే ఉంది, చూసుకో. ఎందుకంటే ఇప్పుడు యెహోషాపాతును అడ్డు పెట్టుకొని ప్రయోజనం పొందుకోవాలని చూస్తూ యెహోషాపాతుకు అర్థం కాని విషయం ఒకటి ఆయనకి చెప్తున్నాడు. నువ్వు నీ బట్టలు వేసుకో, నువ్వు రాజవస్త్రాలే వేసుకో, నువ్వు రాజువు కదా, కానీ నేను మారు వేషం వేసుకుంటా. మరి పాపం యెహోషాపాతుకు అర్థం అవ్వాలి కదా, ఇడు మారు వేషం వేసుకోవడం ఏంటి, నన్ను రాజవస్త్రాలు వేసుకోమంటాం ఏంటి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు నా వస్త్రాలు నన్ను వేసుకోమంటున్నాడు, వాడు మారు వేషం వేసుకుంటాడంట. మరి ఏ కూలోడు వేషం వేసాడో తెలియదు, ఏ సైనికుడు వేషం వేసాడో తెలియదు. ఓ మారు వేషం వేసుకున్నాడంటే ఆహాబు అని తెలియకూడదు. యుద్ధంలోకి వెళ్ళేవాడు ఆహాబు తను తాను ఎక్స్ప్రెస్ చేసుకోకుండా ఎట్లా యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు? అది ఎంత కపటమైనది, ఎంత ద్రోహి వాడు, స్నేహానికి ద్రోహం చేస్తున్నాడు. ఇంతకీ యెహోషాపాతు ఎవరు? వియ్యంకుడు. ఇద్దరు 1000 ముందిన వారు. ఏమండి, ఇద్దరు 1000 ముందిన వారు. తన సొంత వియ్యంకుడు. ఆయన పోయినా పర్వాలేదు, నేను మాత్రం బ్రతికేయాలి. ఎంత సెల్ఫిష్ మైండ్ అండి, ఎంత స్వార్థపూరితమైన హృదయం అండి ఆహాబుది.
ఇంకా అది ఉండదు అన్నందుకు ఏం లేదు. వాడు అమ్మేసుకున్న దాన్ని ఎలాంటివే ఉంటాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు మీరు చదివితే అక్కడ చాలా మంది బ్యాచ్ ఉంటారు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని ఎరుగుము, తెలుసుకొనుము. అది ఎలాగనగా మనుషులందరూ నేను చెప్పేస్తున్నాను. మనుష్యులు స్వార్థ ప్రియులు. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళది. మొదట మనల్ని మనం సరి చేసుకోవాలి. మనం నలుగురితో స్నేహంతో ఉంటున్నాం, స్నేహితుల మధ్యలో ఎలా ఉంటున్నాం, సంఘ సహోదరుల మధ్యలో మనం ఎలా ఉంటున్నాం, మన మాట ఎలా ఉంటుంది, మన యాటిట్యూడ్స్, మన వైఖరులు ఎలా ఉన్నాయి, యథార్థంగా ఉన్నాయా? నీ మాట యథార్థంగా ఉందా? నీ ప్రవర్తన యథార్థంగా ఉందా? రాబోయే ప్రమాదం ఏదైనా గుర్తించినప్పుడు ఆ ప్రమాదంలో నువ్వు పడకుండా ఉండి ఇంకొని తోసేత్తవా? ఏమండి, ప్రమాదం కలుగుతుంది, ఇక్కడ అన్యాయం కలుగుతుంది, లేకపోతే ఇక్కడ ఏదైనా మనకి అనుకూలత లేదు అనుకున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకుపోవడానికి సెల్ఫిష్ గా ఆలోచించి నెమ్మదిగా అక్కడిని తప్పించిపోతారు. ఇంకెవడాలకపోయినా మనకు అనవసరం. యెహోషాపాతు ఏమైనా వాడికి అనవసరం, కానీ వాడు బ్రతికేయాల, ఎలాగోలాగా బ్రతికేయాల. ఏమండి, అయితే యుద్ధంలో రామోత్గిలాదును సంపాదించేసుకోవాలి, లేదంటే తప్పించుకొని పోవాలి. పోతే యెహోషాపాతు పోతాడు, పోతే సైన్యం పోతుంది. వాడు మాత్రం బాగా ఉండాలి. నిండుగా సెల్ఫిష్ మైండ్ అనమాట, స్వార్థపూరితమైన హృదయం. నో. ఒక్క హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. 21:19 ఏమన్నాడు? ఏలియాను పంపించి, ఇదిగో యెహోవా సెలవిచ్చినదేమనగా, నువ్వు నాబోతు తోటను స్వాధీనపరచుకొనబోయి వచ్చావు కదా, ఎక్కడ నువ్వు స్వాధీనపరచుకోవడానికి వచ్చావు అక్కడే నీ రక్తమును కుక్కలు నాకుతాయి అన్నాడు. ఇది ప్రభువు పంపించిన జడ్జిమెంట్, తీర్పు. దాన్ని పెడచెవిని పెట్టడం వాడికి అలవాటే కదా, వెనతో పెట్టిన విద్య. దేవుడు చెప్పింది జరుగుతుంది ఏంటి? ఏమండి, నా పగవాడా, నేను నీ చేతిలో పడ్డానా అన్నాడు కానీ సరి చేసుకోలేదు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఇదే భాగములో మనం 20, 21, 22 అధ్యాయాలు జాగ్రత్త చూస్తే, ఇంత దుర్మార్గుడైనప్పటికి కూడా ఇదిగో నీకు శత్రురాజ్యానికి చేతికి అప్పగిస్తాను, నువ్వు జయమొందుతావు ఒకసారి అంటాడు, మరొకసారి వెళ్ళొద్దు అంటాడు. ఎంత చక్కగా నడిపిస్తాడు. ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడని తెలిసి కూడా దేవునికి విరోధముగా కార్యాలు చేయడానికి మనం అమ్మేసుకుంటాం. కొన్నిసార్లు మనం ఇప్పుడున్న పరిస్థితిని, అట్ ప్రజెంట్, ఈ రోజు, టుడే మనం ఎలాంటి వారు? ఒక రాజు గురించి మనం ఇన్ని దినాలుగా మనం ధ్యానం చేస్తున్నాం కదా. దేవుని సంఘములో, పరలోక రాజ్యములో అనగా సంఘములో, దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో, జీవముగల దేవుని మందిరములో, సంఘములో మనం ఒక భాగమై ఉంటే మనం ఎలాంటి వారు? మన సహోదరుల పట్ల మన వైఖరి ఎలా ఉంది? మన సేవకుల పట్ల మన వైఖరి ఎలా ఉంది? స్వార్థంతో నీ మేలునే కోరుకుంటూ కేవలం నువ్వు నీ కుటుంబం అలా ఉట్టికట్టుకొని స్వర్గానికి ఎగిరిపోదాం. అంత సెల్ఫిష్ అండి. వారి కుటుంబం అలా స్వర్గానికి వెళ్ళి ఎవడు ఏమైపోయిన పర్లేదు. నా దగ్గర సహోదరుడు ఉన్నాడు. తల్లి అంటే భయం లేదు, ప్రేమ లేదు. తండ్రి అంటే భయం లేదు, ప్రేమ లేదు. సహోదరులు అంటే ప్రేమ లేదు. అక్క చెల్లి అంటే ప్రేమ లేదు. తన భార్య, పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు. దానికోసం వాడు ఎన్ని అకృత్యాలైనా చేస్తాడు. ఎంత ప్రసంగం చేయండి, పర్సనల్ గా డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయండి, ఆ క్షణంలో ఆలకిస్తాడు. ఆ క్షణంలో ఆలకించి దానికి రియాక్ట్ అయితే అవుతాడు, లేకపోతే సైలెంట్ అవుతాడు. నేను వెనకెట్టుకు వచ్చేస్తే ఆయన వెనకెట్టుకు వెళ్ళిపోతాడు. అంతే. దున్నపోతు మీద వర్షం కురిసినట్టేనంట. లోకంలో సామెత ఉంటుంది చూసారా? ఈ ఆహాబు కూడా అలాంటి ఎన్నిసార్లు హెచ్చరించబడ్డాడు, ఎన్నిసార్లు గద్దించబడ్డాడు, ఎన్నిసార్లు దేవుని కార్యాలు కళ్ళారా చూశాడు. దున్నపోతు మీద వర్షం కురిసినట్టే. వాడి జీవితం మారలేదు, వాడి మనస్సు మారలేదు, అది క్రియలు మారలేదు. చివరికి వియ్యమొందినట్టు వియ్యంకుడు పోయినా పర్వాలేదు, నేను మాత్రం రక్షించబడిపోవాలి. అందుకే ఒక భయంకరమైన హెచ్చరిక ఉంటుందండి. నీ దగ్గర
నీ స్నేహితుడు, నీ సహోదరుడు నిర్భయముగా ఉన్నప్పుడు వాడికి కీడు తలపెట్టొద్దు. నీ ప్రక్కన నీ స్నేహితుడు నిర్భయముగా నీతో సంచరిస్తున్నప్పుడు, ధైర్యంగా ఇతడు నా స్నేహితుడు అని అతడు నిర్భయముగా ఉన్నప్పుడు అతడికి నీవు కీడు తలపెట్టవద్దు. అంతకంటే అసహ్యమైన కార్యం ఇంకోటి దేవునికి. మీరు ఎప్పుడైనా చదివారా మాట? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆహాబు ఎంతటి దుర్మార్గుడో ఈ సందర్భంగా మరొకసారి తెలియచేయబడతా ఉంది. కనుక అతడు తన జీవితాన్ని అమ్మేసుకోవడమే కాదు, సొంత మనుషులను కూడా లెక్క చేయలేదు. తన ప్రాణం కంటే ఇంకెవడు ఎక్కువ కాదు. తనకి ఏది రావాలో అది రాబట్టుకోవడానికి ఎంతటి దుర్మార్గమైనా చేస్తాడు. యెజబెలు మాటలు విని దేవుని సేవకులను చంపించాడు, ప్రవక్తలను చంపించాడు. యెజబెలు మాటలు విని యెజబెలుకి తన ఆశను చెప్తే నాబోతుని ఎంత దారుణంగా చంపించిందో మనం లోగడ విన్నాము. ఎంత ఘోరం అంటే పిల్లల, ఆ విషయంలో ఒక మాట, అంటే సేవకులు చెప్పారు లేదు ఐడియా లేదు, కానీ నేను ఒక మాట చెప్తా. ఎదుటి వ్యక్తిని జయించడానికి నీలో భక్తి లేకపోయినా దేవుని మాటను ఉపయోగించుకుంటాం, దేవుని ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకుంటాం. భక్తి లేకపోయినా సరే, భర్తలారా భార్యను ప్రేమించండి అంటే ముందు లోబడమనండి అంటాడు. లోబడితేనే కదా ప్రేమించేది అంటాడు. సహోదరుని అంటే అంటది ఆయన ప్రేమించమనండి, నేను లోబడిపోతే నన్ను అడగండి. వీళ్ళిద్దరూ ఉపయోగించుకునేది వాక్యాన్నే, ఇంకా లోబడరు, ప్రేమించరు దుర్మార్గులు. అని క్షమించండి, ఉపయోగించుకునేది ఏది? వాక్యమేనా? యెజబెలు ఉపయోగించుకున్నది ఏది? 2 సాక్షులు పెట్టిందంట. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? 2 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడును. ఈ ధర్మశాస్త్రం ఉపయోగించుకుంది. కరెక్టే కదా, ధర్మశాస్త్రం ఉపయోగించుకుంది, రైటే. పనికి మాలిన వారిని ఇతను పెట్టుకుందంట. వాళ్ళు పనికి మాలో మంచోలో 2 సాక్షులు ఉంటే 2 సాక్షుల నోట ప్రతి సమస్య స్థిరపరచబడుతుంది, ప్రతి సాక్ష్యము స్థిరపరచబడుతుంది. దాన్ని ఉపయోగించుకుంది. ఆవిడ అన్యురాలయ్యుండి, విగ్రహారాధికురాలయ్యుండి, ధర్మశాస్త్రంలో ఒక చిన్న బిట్టుని తీసుకొని నాబోతుని చెప్పడానికి ప్లాన్ వేసింది. ఎంత ఘోరం అండి! ఈ రోజున మన కుటుంబాల్లో మన స్వార్థాన్ని, మనలో ఉన్నటువంటి భక్తిహీనతను కూడా కనపడకుండా కప్పివేసుకుని ముసుగేసుకుని బ్రతకడానికి ఈ రోజున వాడుకునేది ఏంటో తెలుసా? వాక్యమే. ఎలా వాడుకుంటారో కూడా చెప్తాను, కానీ ఇప్పుడు సమయం కాదు. ఒక మాట చెప్పాను మీకు, లోబడవలసింది పోయేమో, లోబడితే నేను ప్రేమిస్తాను వీడు అంటాడు. ఈ లోబడ్డా మరి? వీడు కూడా లోబడితేనే ప్రేమించగలడు, ఆవిడ కూడా ప్రేమిస్తేనే లోబడగలదు. ఈ ఎదురు బెదురుగా మాట్లాడి ఈ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనేకున్నారు. బైబిల్ని వాక్యాన్ని ఆధారం చేసుకొని వాళ్ళని ఏమనాలో నాకు తెలియదు, మీరేమంటారో అనండి. ఆహాబు ఎంత దుర్మార్గుడు అయిపోయాడు. యుద్ధంలోకి వెళ్ళిపోయారండి. ముందుకు వెళ్ళిపోదాం, దేవునికి స్తోత్రం. అండ్ యుద్ధంలోకి వెళ్ళిపోయారు. వాడికి తెలియదు. వాడు మారు వేషం వేసుకుని, వేషం వేసుకొని, దేవుని కంటికి మరుగైనది ఏదీ లేదు. అందరి హృదయాలు ఎరిగిన వాడు, అందరిని చూస్తున్నవాడు, ఆకాశం నుంచి అందరిని చూస్తున్నాడు, మనుషులను ఆయన చూస్తున్నాడు. ఆయన కంటికి మరుగనేది ఏదీ లేదు. సృష్టించమని సృష్టం ఏది కూడా ఆయనకు మరుగ్గా లేదు. ఆహాబు ఎక్కడున్నాడు ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు. సిరియా రాజుకు తెలియదు, ఆ సైన్యానికి తెలియదు. యుద్ధంలోకి వెళ్ళేసరికి టార్గెట్ ఎవరు? ఆహాబు. సో రాజవస్త్రాలతోటి, మంచి మంది మార్బలంతో, కవచం ధరించుకొని మంచి టీవీగా వచ్చేస్తున్న యుద్ధ భూమిలోకి అందరూ యెహోషాపాతునే తరుగుతున్నారు. ఎవరు తరవట్లేదు, అందరూ ఖాళీగా ఉంటున్నారు, కనబడుతున్నారు. యెహోషాపాతు అంతా యుద్ధం పైన చూసాడు. మొత్తం అందరూ నా మీదకే వస్తున్నారు ఏమిటి? ఏదో తేడా ఉందని అర్థమైంది. అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. బాబు నేను యెహోషాపాతుని అని అరుస్తున్నాడు. నన్ను ఎవరన్నా రక్షించండి అరుస్తున్నాడు రాజు. అక్కడ యుద్ధభూమిలోకి వెళ్ళి మహావీరుడు, వీరాతి వీరుడు. ఇప్పుడు ఈ గలిబిలిని మనం చూడండి. వీళ్ళెవరిని తరమాలి? ఆహాబును తరమాలి.
ఎవరిని తరుగుతున్నారు? యెహోషాపాతును తరుగుతున్నారు. ఈ తరిమే సైనికులకి ఒక విషయం అర్థమైంది, ఇతడు అహాబు కాదు. అంతే, యుద్ధం ఆగిపోయింది. అక్కడ స్టాండ్ బై అయిపోయారు. ఎటు వెళ్ళాలి ఇప్పుడు? అహాబ్ ఎక్కడ ఉన్నాడు? ఎవడికి కనపడలేదు. వాడు ఎలా ఉన్నాడు? మారు వేషంలో ఉన్నాడు. మారు వేషంలో ఉన్నాడు. నేను ఎవరికి కనపడలేదు కదా అనుకుంటున్నాడు. నన్ను ఎవడూ చూడలేదు, ఏం పర్వాలేదు. ఓ, యెహోషాపాతును తరుగుతున్నారా, ఐఆమ్ సేఫ్ అనుకుంటున్నాడు. దేవుని మాట నెరవేరడానికి ఏమండి ఎంత అద్భుతంగా నెరవేరిందో చూడండి. ఎవడికో పిచ్చి పడేసింది, యుద్ధం అంతా గలిబిలి అయిపోయింది. ఇటు కొంతమంది అటు కొంతమంది గలిబిలిగా తిరిగేస్తున్నారు. అహాబ్ ఎక్కడున్నాడు కనపడలేదు. యుద్ధం అయితే జరుగుతుంది, మీదకి వచ్చినటువంటి శత్రులు అడ్డుకుంటున్నారు, అహాబుని ఎతుకుతున్నారు. ఒకడికి పిచ్చి పడేసిందండి. ఏటి యుద్ధం ఏంటి ఎలాగవుతుంది అని బాణం తీసాడంట. ఎవరిని కొట్టాలి వాడు తెలియదు. మరి ఎదురుగా ఉన్న సైనికుని కొడదామంటే టార్గెట్ ఆడు కాదు. ఓ, వాడికి బుర్ర తిరిగిపోయిందేమో, బాణం తీసి వదిలేసాడంటాడు గట్టిగా లాగి. ఏదైతే అది అవుతుందని. దేవునికి స్తోత్రం. ఆ బాణము దేవుని ప్రవచనాన్ని నెరవేర్చింది. గురి చూడక వేసిన బాణము దేవుని ప్రవచనాన్ని, దేవుని తీర్పును నెరవేర్చింది. తిన్నగా పోయి కవచపు కీళ్ళు నుంచి గుండెల్లోకి దిగబడింది బాణం. అహాబుకి జాగ్రత్త అని చెప్తుంది. ఇప్పుడు జాగ్రత్త, అది తీర్పు బాణము. ఎలీషా కాలములో ఒక రాజు వచ్చి అంటాడు, తండ్రి, నాయన, ఇశ్రాయేలుకు రథమును నీవే కాయలా పడిపోతే మేమేం చేయగలం నాయన. 2వ రాజుల గ్రంథంలో అనుకుంటా మాట మనకు కనబడుతుంది. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం చూద్దాం, చూడండి. మేబీ 13వ అధ్యాయము 14 నుంచి 19 వచ్చిన భాగంలో ఉంటది. తర్వాత దీన్ని ధ్యానం చేస్తాం. కానీ ఇక్కడ ఒక బాణం ఉంది. నువ్వు విల్లును అమ్ములను తీసుకొని ఆ కిటికీలోంచి ఒక బాణం వేయి అన్నాడు. ఆ కిటికీలోంచి బాణం వేస్తే దానికి ఎలీషా పేరెట్టాడు, ఇది యెహోవా రక్షణ బాణము అని. కిటికీలోంచి అలాగ టొయ్యను బాణం వేస్తే దాని పేరట యెహోవా రక్షణ బాణం. ఇప్పుడు సైనికుడు గురి చూడక వేసిన బాణం ఏంటి? యెహోవా తీర్పు బాణం, జడ్జిమెంట్ యారో. చూసారా నా ప్రియ సహోదరి, తీర్పు అయిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రవచనం నెరవేరింది. ర్యాండమ్ ఏరో వుండ్స్ అహాబ్ అని రాయబడి ఉంది అక్కడ. ర్యాండమ్ అంటే ఎలాగో వేసేసాడు అంతే, దానికి గురి లేదు, ఇంకా ఎట్టేయాలో తెలియలేదు వాడికి. అంతే, అది వెళ్ళి కీళ్ళు గుచ్చుకుంది, గుండె గాయం అయిపోయింది. వాడు చెప్తున్నాడు, నాకు చాలా గాయం అయ్యింది, త్వరగా నన్ను యుద్ధం నుంచి బయటికి తీసుకెళ్ళిపో అంటే. ఇంటికి వెళ్ళిపోతే వైద్యం చేయించేసుకుందామని వాడు అనుకున్నాడు. నేను తప్పించేసుకోవచ్చు. నువ్వెంత మాత్రమూ తప్పించుకోలేవు. మనం దేవునికి భయపడతామండి, దేవుని మాటలకు భయపడతాం. లోకమంతా ఒకలాగా చెప్తుంది, లోకం దేవునికి వ్యతిరేకంగానే ఆలోచిస్తుంది, లోకులు దేవుని వ్యతిరేకంగానే మాట్లాడతారు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, నీవు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. నీవు నమ్ముకున్న దేవుడు సర్వాధికారి. ఆయన పాతాల మీద అధికారం కలిగిన వాడు, పరలోకములు అధికారం కలిగిన వాడు, భూమి మీద మనుషులందరి హృదయములను ప్రేరేపించగలిగిన వాడు. భూమి, ఆకాశము, సముద్రం, అందరి సమూహము, పాతాల లోకము ఆయనకు స్వాధీనం. అందుకే అబ్రహాంకి ఎట్లా ప్రత్యక్షమయ్యాడు? నేను సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. యేసయ్య అంటాడు, భూమి మీద పరలోకంలో సర్వాధికారం ఇవ్వబడి, పాతాల లోక ద్వారపు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. గమనించండి. అంచేత దేవుని దగ్గర మనం మాట్లాడకూడదు, దేవునితో చెలగాట మాడకూడదు. కృప కలిగిన దేవుడే
కృప కలిగిన దేవుడే. పాత నిబంధనలో కృప చూపలేదా? పనికిమాలిన అహాబు కూడా విజయం ఇచ్చాడు. పనికిమాలిన అహాబు కూడా వర్షం కురిపించి చక్కని సస్యశ్యామలమైన దేశంగా దీవించాడు. కానీ వాడు గుర్తించలేదు, దేవుని కృపను గుర్తించలేదు, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు. శరీరానుసారమైన మనస్సు. ఆ వర్షాలు పడితే ఏ పంటలు పండుతాయి, డబ్బులు పట్టిపోతే కొండ మీద కోతైనా దిగి వస్తుంది, మన దగ్గర డబ్బులు ఉంటాయి. కొంతమంది ఆలోచన. అన్నీ ఉంటాయి, అన్నీ వస్తాయి, తీర్పు వస్తుంది ఇష్టానుసారంగా జీవిస్తే. కాబట్టి ఇప్పుడు ఈ రోజు మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, మన ఆలోచన సరళి ఎలా ఉంది, ప్రభువు పట్ల మనకున్న ప్రేమ ఎలా ఉంది, ప్రభువును ప్రేమించేటటువంటి తత్వంలో, ప్రభువును ప్రేమించేటటువంటి విధానంలో స్వార్థం ఎంత ఏలుబడి చేస్తుంది, సంఘములో మన యొక్క అటెండెన్స్ స్వార్థపూరితమైనదా, సహోదరులతో మనకున్నటువంటి సహవాసం ప్రేమపూరితమైనదా, లేకపోతే కపటమైనదా, పరీక్ష చేసుకోవాల్సిన బాధ్యత మనదే సుమా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అంతటితోటి అహాబు యొక్క జీవితం అయిపోయింది. గాయం తగిలింది, చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆ రథాన్ని తీసుకెళ్లి వేశ్యలు స్నానం చేసేటటువంటి కొలంలో రథం కడుగుతున్నాడట. ఆ రక్తం ఏర్లై పారిందేమో, గుండె చిల్లడిపోయి ఆ రక్తాన్ని కుక్కలు వచ్చి నాకే. దేవుని ప్రవచనం నెరవేరింది, దేవుని ప్రవచనం నెరవేరింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి మనం ఎదురొడ్లేము. మనం అలుపులు అండి. దేవునికి భయపడితేనే మనం బ్రతకగలం. మనం అల్పమైన వారు. ఈ అల్పమైనటువంటి జీవితాన్ని అధికమైనటువంటి ప్రేమతో ఆయన కాపాడుకుంటున్నాడు. నేను చెప్పినట్టు మీరు చేస్తే మీరు బ్రతుకుతారు. యెషయా 55:3. యెషయా 55:3. నేను ముగిస్తాను, సమయం అయిపోయిందమ్మా. 8 గంటలకి ఇచ్చారు నాకు. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదుకు చూపినట్టుగా మీకు కూడా చూపిస్తాను, మిమ్మల్ని కూడా ప్రేమిస్తాను. నా మాట వినండి, బ్రతుకుతారు. ఎంత ప్రేమతో పిలుస్తున్నాడంటే, ఎంత గారాభంతో పిలుస్తున్నాడండి ఆయన. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వింటే బ్రతుకుతారు. దేవుని మాట వెనకే చచ్చాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళొద్దు అని నెత్తి నూరు కొట్టుకున్నాడు మీకాయ వచ్చి, లాగి లెంపకాయ కొట్టి ఎక్కడికి పోయింది యెహోవా ఆత్మ నా దగ్గర నుంచి, నీ దగ్గరకు వచ్చేసిందా ఏమండి? ఆది నుంచి ఇప్పుడు దాకా కేకలే గెలుస్తున్నాయి. సంఘంలో కూడా చూడండి, కొంచెం గట్టిగా మాట్లాడేవాడు ఎవడనంటే ఆడికి భయపడిపోయి ఆడు చెప్పినట్టే సంఘస్థులందరూ ఆడెనకాల పోతారు. సేవకుడు వాయిస్ ఆడపిల్ల వాయిస్ లాగా వస్తే మా భాషగా పెద్దగా వాక్యాలు చెప్పలేరండి, మళ్ళీ వీళ్ళు ఊసులాడుకోవడం. నన్ను క్షమించండి, పల్లెటూరులో ఉన్నాను కదా, ఇలాంటి నాకు ఎదురవుతుంటాయి కొన్నిసార్లు. నా దగ్గరే ఇతర సేవకుల గురించి కొంతమంది విశ్వాసాలు అలా మాట్లాడతారు. అయ్యగారు పెద్దగా వాక్యం చెప్పడం రాదండి. ఆయనకి ఏదో అంటే చదువు లేకో లేకపోతే అంతగా జ్ఞానం లేకో, కానీ విశ్వాసం ఉంది కదా, ప్రార్థనా జీవితం ఉంది కదా, ఆయన ద్వారా సంఘాన్ని దేవుడు కడుతున్నాడు. కట్టేవాడు దేవుడు కదా, నడిపించేవాడు దేవుడు కదా, సమస్తం దేవుడు కదా, నువ్వు పాత్రవే కదా. బంగారు పళ్ళానికైనా గోడ సేర్పు కావాలనేది సామెత. దేవుని వైపు చూడని మనస్సు ఉన్నంత కాలము సంఘాలు ఎట్లా బాగుపడతాయండి? దేవుని మనస్సు ఇంతవరకు సంపాదించుకోకపోతే సంఘంలో ప్రేమ ఐక్యతలు ఎలా వర్ధిల్లుతాయండి? దేవుని యొక్క వెలుగు ఎలా ప్రకాశిస్తుందండి? దేవుని కృపకు పాత్రులైన వారు ఎలా వర్ధిల్లుతారండి? ఎప్పుడు దేవుని దుఃఖం పుట్టించడమేనా? సిలువుకు శత్రులుగా ప్రవర్తించడమేనా? మారొద్దా? మనం మార్పు చెందాలి. ప్రతి మాట మన మార్పు కొరకు దేవుడు రాయించాడు, కథలు చెప్పుకొని పోవడానికి కాదు. మంచి వాక్యం చెప్పాడని పొగడించుకోవడానికో నేను పొగడ్డానికో మీరు లేరు. మంచి వాక్యం అయితే ఈ మాటతో మారవలసినటువంటి పరిస్థితి ఏదనంటే ఒక మెట్టు ఇంకా మీదకి ఎక్కుదాం, ప్రభువుకి సమీపంగా వెళ్దాం. నిన్ను నువ్వు అహంకారంతో నడిపించుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క ఆలోచనలు కాదు, మనుషుల ఆలోచనలకి దేవుని చిత్తానికి ఎప్పుడు విరుద్ధంగా జరుగుతుంది ఫైట్. ఏమండి? దేవుని చిత్తం ఒకడే చెప్పాడు, మీకాయ ఒకడే చెప్పాడు.
400 మంది పనికిరాని వాళ్ళందరూ యుద్ధం, విజయం 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 అన్నారు. చచ్చి ఊరుకున్నాడు. 10 మంది నందిని పంది అంటే పంది అయిపోద్దా? సామెతే అది, కానీ అవ్వదు. ఏమండి, ఒంటె సూది బెజ్జంలో నుంచి వెళుతుందా అని ఒక ఆయన అడిగాడు. నేను గబాలను అన్నాను, వెళ్దంటే పాస్టర్ గారు అన్నాను. యవనస్తుల మీటింగ్ అనమాట. నా దగ్గర ఒక అంటే బాప్టిస్ట్ చర్చ్ అది. వాళ్ళు వాక్యంలో చాలా బలంగా ఉంటారు. వాక్యం అంటే ప్రాణం ఇచ్చేస్తారు. ఎంత అంటే పాస్టర్ గారు కూడా వాక్యం పట్ల, వాక్యంలో ఉన్న జ్ఞానం అంత ఉండదు విశ్వాసులకు ఉన్నట్టు. అంత బలమైనటువంటి వారు వాళ్ళు. ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం విశ్వాస ఆవిడ వెంటనే లేచి నిలబడి, ఈ పాస్టర్ గారు ఎవరో వాక్యాన్ని విరుద్ధంగా మాట్లాడుతున్నాడండి, ఒంటి సూది బెజ్జంలో వెళ్తాడు, ప్రభు అన్నాడు కదా వెళ్తుందని అంటుంది. నేను ఏమనాలి? అప్పుడు నా వయసు 28 సంవత్సరాలు ఎంత ఉంటుంది. నేను అవాక్ అయిపోయాను. ఎంత అజ్ఞానంతో ఉంటే ఏం చెప్తాం వాళ్ళకి పాఠం? వెళ్తుందా? ఒకవేళ ఎల్లు వచ్చనేమో అంటాడు ప్రభు. అంటే వెళ్ళదని అర్థం. ఒకవేళ సూది కన్నం పెద్దదైనా, కన్నం అంతా ఒంటి చిన్నదైనా దూరిపోవచ్చేమో, అద్భుతమే జరిగితే దూరొచ్చేమో, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో వెళ్ళడు అని చెప్పడం కొరకు ఉపమానాన్ని ఉపయోగించాడు, ఉపమేయ భావాన్ని ఉపయోగించాడు అక్కడ. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎట్లా? అంటే దేవుని మాటలు అర్థం చేసుకోవాలిగా మనం. దేవుని మాటలు అర్థం చేసుకుంటూ ఆయన ఆరాధన చేయాలి. అందుకే నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ హృదయముతో నీ ప్రభు అయిన దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. అది ఊరికే చెప్పలేదు అన్నమాట. పూర్ణ వివేకం కావాలి, పూర్ణ మనస్సు కావాలి, పూర్ణ హృదయం కావాలి. ప్రతిదీ అర్థం చేసుకోవాలి. ఎరిగి ఉన్నాను, నా దేవుడిని నేను ఎరిగి ఉన్నాను అంటాడు భక్తుడు. ఎరిగి అంటే దేవుడు ఎవరు తెలుసుకొని నువ్వు ఆరాధన చేసే భాగ్యం నీకు దేవుడు ఇచ్చాడు రోజున. ఊరకే గుడ్డెత్తి చీలుబడినట్టు కాదు. భక్తి కూడా నువ్వు ఈ రోజున చేసే క్రీస్తునందల విశ్వాసము కూడా నువ్వు సమృద్ధిగా తెలుసుకోవాలి. హూ ఈజ్ జీసస్, ఎవరు యేసు నువ్వు తెలుసుకో. ఇర్మియా పిలుస్తాడు కదా ఆ రోజుల్లోనే, పురాతన మార్గంలో నుంచి విచారణ చేయండి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి. రండి రండి, పురాతన మార్గంలో గురించి మీరు ఆలోచన చెయ్యండి. ఏది మేలు కలుగు మార్గం అని తెలుసుకోండి, అందులో నడుచుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది. కనుక ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సింది ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి దేవుని బిడ్డలారా, దేవుని తీర్పు నెరవేరింది. దేవుని తీర్పే దేవుని వాక్యమే నెరవేరుతుంది ఫైనల్ గా. కాబట్టి ఎల్లప్పుడూ మనము దేవునికి లోబడే ఉండాలి. ఆహాబులాగా ద్రోహపూరితమైన, స్వార్థపూరితమైన, భక్తిహీనమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆహాబును ఒక రోలు, ఒక హెచ్చరికగా, ఒక డేంజర్ బోర్డుగా పెట్టుకోవచ్చు. ఆహాబుని, యెజబెల్ని ఒక డేంజర్ బోర్డుగా పెట్టుకుంటే అటు పక్క వెళ్ళొద్దు అని అర్థం అనమాట. అటు చూడొద్దు, అటు వెళ్ళొద్దు. యు షుడ్ నాట్ టచ్. ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర 2 ఎముకలు వేసి పుర్రుబొమ్మ ఉంటుంది, డేంజర్ అని రాసి ఉంటది. అంటే దీన్ని ముట్టుకుంటే ఇలాగ అయిపోతారు అని. ఇప్పుడు మనం వాళ్ళ యాటిట్యూడ్స్ ని చూసిన తర్వాత కూడా మన ప్రవర్తనను మార్చుకోకపోతే అలాగైపోతామని అర్థం కదా. అంచేత ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఈ భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఈ భాగంలో ఉన్నటువంటి ఈ మాటను మీరు అర్థం చేసుకోవాలి. అవిధేయత కలిగినటువంటి ఆహాబు భార్య మాటలు విని దేవునికి విరోధముగా మారి దేవుని చిత్తాన్ని ఎదిరించగలిగిన వాటి ఆహాబు జీవితం విషాదాంతంగా ముగిసిపోయింది. ఎంతో మహోన్నతమైన జీవితాన్ని దేవుడు ఇచ్చినప్పటికీ కేవలం దేవుని మాటను పెడచెవిని పెట్టి తనను తాను అమ్మేసుకొని దేవునికి పూర్తిగా దూరం అయిపోయినటువంటి అహాబు జీవితంలో ఎన్నో దివ్యమైన పాఠాలు, హెచ్చరిక పాఠాలే విన్నాం. ఎక్కువ హెచ్చరిక పాఠాలే, జాగ్రత్తతో కొన్ని పాఠాలే విన్నాం. ఈ పాఠాలన్నిటిని బట్టి మన మనస్సును ప్రభువుకి సమర్పించుకొని మారు మనసు పొంది ఇంకా ప్రభు దగ్గరగా వెళ్ళడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకుంటూ ప్రభువును ప్రేమిస్తూ హత్తుకొని బ్రతుకుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి
నేర్పించి నడిపించును గాక. ఆమేన్. 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 ఎంతో చక్కగా